ఇండియాలోనే ఫస్ట్ కేసు ఇది. సుప్రీంకోర్టే స్వయంగా ఈ పర్సన్కి ట్రీట్మెంట్ ఆపించి న్యాచురల్గా చనిపోనివ్వండి అని ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఈ కేసు గురించి వినడానికి కొంచెం బాధాకరంగా ఉన్న రియల్గా జరిగిన సంఘటన. అసలు మ్యాటర్ ఏంటంటే, హరీష్ రాణా అనే ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 2013లో 4th ఫ్లోర్ నుంచి స్లిప్ అయి కింద పడిపోయిండు. అంతే, సివియర్గా బ్రెయిన్ ఇంజురీ అయింది అండ్ కోమాలకు వెళ్ళిపోయిండు. అలా అతనికి డాక్టర్లు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసిర్రు. కానీ రికవర్ అయ్యే ఛాన్సెస్ 0 అని చెప్పినా కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా అతన్ని బాగా కేర్ చేయడం మొదలుపెట్టిర్రు. అలా సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, 10 సంవత్సరాల వరకు వాళ్ళు అతన్ని కేర్ చేసుకుంటూనే వచ్చిర్రు. అండ్ ఈ 10 సంవత్సరాల్లో అతను ఎవరితో మాట్లాడలేడు, కదలలేడు అండ్ ఈవెన్ రెస్పాండ్ కూడా అవ్వలేడు. అయినా కూడా పేరెంట్స్ అతన్ని చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళు పనికి వెళ్ళకపోవడం వల్ల ఫైనాన్షియల్గా వీక్ అయ్యారు. సో ఈ పేరెంట్స్ కోర్టుకు వెళ్ళి మా అబ్బాయి బాధ మేము చూడలేకపోతున్నాం, అందుకే అతనికి రైట్ టు డై అంటే ప్యాసివ్ యుథనేషియా హక్కు కల్పించండి అని కోరిర్రు. స్టార్టింగ్లో కోర్టు కూడా దాన్ని రిజెక్ట్ చేసింది. కానీ ఇతని పరిస్థితి మరీ దారుణంగా ఉండేసరికి ఆ డాక్టర్లు కూడా ఇతను రికవర్ అవ్వలేడు అని చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్ బాధ చూసి చివరికి సుప్రీంకోర్టు కూడా అతనికి సెల్ఫ్ డెత్ అంగీకరించింది. సో కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఆపించేసి న్యాచురల్గానే అతను చనిపోయేలాగా చేసేసారు. सबसे माफी मांगते हुए उठ जाओ, ठीक है? నిజానికి ఈ కేసు చాలా బాధాకరమైన విషయమే. కానీ ఆ పేరెంట్స్ బాధ తలుచుకుంటే మాత్రం అది నాకైతే కరెక్టే అనిపించింది. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి.